మొత్తం బర్త్డే సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. ధూమ్ ధామ్ అవుతుంది. హలో గైస్, ఈరోజైతే అమ్మ సెలబ్రేషన్ అయితే చేయబోతున్నాం. ధూమ్ ధామ్ అయిపోతుంది. ఇప్పుడైతే సర్ప్రైజ్ అయిపోయింది. ఇవన్నీ లోపలికి వెళ్తున్నాం. మేమైతే ట్రైన్ రెస్టారెంట్కి వచ్చి ట్రైన్లో అయితే ఆర్డర్ చేసినాము. చికెన్ డ్రమ్ స్టిక్ అదైతే వచ్చేసింది. ఇవ్వండి, మస్తు వచ్చింది ట్రైన్లో. గైస్ ఇంకా రొట్టి ఇంకా చికెన్ కూర. హలో గైస్, వెల్కమ్ టు నాని లక్కీ ఛానల్. సో ఈరోజు అయితే మా మమ్మీది అయితే బర్త్డే ఉంది. సో మమ్మీకి విష్ చేసేసిన. నువ్వు చేసినావారా? చేసిన. ఎప్పుడు? పొద్దున. సో మా అక్క అయితే బర్త్డే ఉందని మంచూరియా చేస్తుంది. చూపిస్తా. చూపి, మంచూరియా చేస్తున్నావు ఏడా? దీని అయితే అది చేసేసింది ఆల్రెడీ. ఇప్పుడైతే ఇది దాన్ని కూర చేస్తుంది. కూర అంటే అది దీన్ని కట్టుకుంటుంది. అదే అంటే डर लग रहा तुझे? डालना मिक्स कर. మా అక్క అయితే దీన్ని అది చేస్తుంది అనమాట. అట్లే తినలేం కదా, ఇది తిన్నా కొంచెం బాగుండే, కొంచెం బాగుండలే. దీనికి టేస్ట్, కారం, ఉప్పు అవన్నీ ఈ మసాలాలో వేస్తాం. గైస్, మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇవ్వండి, చాలా మంచిగా ఉండే టేస్ట్ అయితే. మా పెద్ద మమ్మీ అయితే హోటల్కి పోతుండు. మా పెద్ద మమ్మీ బర్త్డేకి. మంచిగా చెప్పు. అరే చెప్పిన కదా. ఏం చెప్పిన? మళ్ళీ చెప్పు. ఆగండి. మా పెద్ద మమ్మీ వాళ్ళైతే మా పెద్ద మమ్మీ బర్త్డే ఉంది. వాళ్ళు హోటల్కి వెళ్తున్నారు. ఈ వీడియో కంపల్సరీ చూడండి. ఓకేనా? ఈ వీడియో కంపల్సరీ చూడండి. మాకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయింది ఎప్పుడు. సో మేము స్కూల్కి వెళ్ళేసినాము పొద్దున పుట్టనే వచ్చేసినాము ఎప్పుడో. ఇప్పుడైతే ఎంత అవుతుంది అనమాట టైము చూస్తాం. 7-8 అవుతుంది అనమాట. 7-8 PM. సో మేమైతే 3కి వచ్చినాం ఇంటికి. సో మొత్తం బర్త్డే సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. ధూమ్ ధామ్ అవుతుంది. హలో గైస్, ఈరోజైతే అమ్మ సెలబ్రేషన్ అయితే చేయబోతున్నాం. ధూమ్ ధామ్ అయిపోతుంది. ఇప్పుడైతే సర్ప్రైజ్ అయిపోయింది. ఇవన్నీ లోపలికి వెళ్తున్నాం. గైస్, మా మమ్మీకి అయితే సర్ప్రైజ్ లాగా ఈ కేక్ అయితే ఇచ్చినారు, చాక్లెట్ది. ఆల్రెడీ అయితే కేక్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. లక్కీ తెచ్చినాం. చూసినారా? నా నోట్లో ఒకటి ఉంది. అందరికి పంచుతుంది.
అందరు డాన్స్ ఆడుతురు. గైస్ అయితే అమ్మతో మొదలే కదా గైస్. సో మంచిగా సర్ప్రైజ్ ఇచ్చినాం. దాని తర్వాత డాన్స్ పెట్టి ఇచ్చినాం గైస్. నాన్న అయితే సూపర్ చేసిండు. సో హలో గైస్ బాయ్. నువ్వు కూడా మంచిగా చేసినావుగా క్రిస్టల్. నేను కూడా బాగా చేసిన. ఈ ఏనకన్నా కూడా సూపర్ చేసిండు. ఈరోజు హర్షినక్క అమ్మోత నాన్న అయితే కిరాక్ చేసేసిండు. ఈరోజు అయితే చాలా ఎంజాయ్ చేసినాము. అందరు వచ్చినారు ఫ్యామిలీ మెంబర్స్. అందరు ఫ్యామిలీ మెంబర్స్ అని మస్తు ఎంజాయ్ చేసినాం మాత్రము మొత్తం డాన్స్ నేర్చి చేసాం. ఓకే అయిపోయిందా నీది స్పీచ్? పెద్ద స్పీచ్ అయిపోయిందా క్రిస్టల్? మేము అందరు వెళ్ళిపోయిన తర్వాత సపరేట్ గా నేను నాన్న హర్షినక్క బింగా వచ్చి అది హర్షినక్క అది. ఓకే కలుస్తాం గైస్. అందరు ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెళ్ళిపోయినారు. కేక్ కట్ చేయించినారు. అందరు సర్ప్రైజ్ ఇచ్చినారు మా మమ్మీకి. మా మమ్మీ అయితే చాలా మంచిగా ఉందన్నది సర్ప్రైజ్. సో సో ఇప్పుడైతే కార్లో కూర్చున్నాము. రెస్టారెంట్కి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే కార్లో కూర్చొని రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఏ రెస్టారెంట్ అంటే కృతింగా ట్రైన్ రెస్టారెంట్. ట్రైన్లో బిర్యానీ ఇస్తారు, ఏమన్నా ఇస్తారు. సో ఇప్పుడైతే ఆడ వెళ్తున్నాం ట్రైన్ రెస్టారెంట్. ట్రైన్లో బిర్యానీ సో వెళ్ళేసినాక కలుద్దాం గైస్. బయట అయితే వర్షం పడుతుంది ఫుల్. అందుకోసమే గొడుగు కూడా తెచ్చినాము. గొడుగునే అంటారు మళ్ళా ఏమంటారు? అంబ్రెల్లా. అరే కనిపించింది కదా అంబ్రెల్లానే. కానీ వర్షం పడుతుంది, చినుకులు పడుతుంది ఫుల్. మొత్తం నీళ్ళు నీళ్ళు అయిపోయింది రోడ్ అంతా. ఇప్పుడైతే బయలుదేరినాము. కొంతసేపట్లో వెళ్ళిపోతాం గైస్. మొత్తం రోడ్ మీద లేక్ అయిపోయింది. ఇగోండి చూడండి. ఓ బండి కూడా ఎంత లోతు వెళ్తుంది. స్విమ్మింగ్ పూల్ అయినట్టు అయిపోయింది మొత్తం రోడ్ మీద. పోయి వెళ్ళిపోయింది. ఆడుండే ఎంత నీళ్ళుండే స్విమ్మింగ్ పూల్ లాగా. గైస్ వచ్చేసింది ట్రైన్ రెస్టారెంట్. ఇప్పుడు దిగేసి రెస్టారెంట్లో కూర్చొని తింటాం. గైస్ కార్లో నుంచి అయితే దిగేస్తాము. ఓరి దేవుడో వర్షం పడుతుంది. గైస్ వచ్చేసినాము. వెళ్తున్నాం ఇప్పుడు. పైన ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. లిఫ్ట్లో వెళ్తున్నాము. అందరైతే లిఫ్ట్లో ఎక్కేసినాము. పైన వెళ్తున్నాము. ఎట్లయితుంది పైనకి వెళ్తుంటే ఎట్లయితుంది తెలుసా? ఇప్పుడు బయట వచ్చేసినాం ఫస్ట్ ఫ్లోరా. గైస్ ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. ఇట్లుంటుంది అన్నమాట ట్రైన్ రెస్టారెంట్. మేము ఇదైతే థర్డ్ టైం వస్తున్నాము ట్రైన్ రెస్టారెంట్కి. మస్తు ఉంటుంది ట్రైన్ రెస్టారెంట్ అయితే. గండి ట్రైన్ ట్రాక్. మేము ఏడ కూర్చుంటాము డాడీ చెప్తారు. ఇది పెద్ద ఉంది అందుకే ఇక్కడ కూర్చోలే. అటు సైడ్ కూర్చుంటాం ఇప్పుడు కొంతసేపు అయినాక. కూర్చున్నాము. ఇప్పుడైతే ఆడ నుంచి వచ్చేస్తాము. సో గైస్ ట్రైన్ రెస్టారెంట్ అయితే మొత్తం చూపించేస్తా. పైన కింద డిజైన్ అయితే మస్తు ఉంది.
ట్రాక్స్ రియల్ లాగానే ఉన్నాయి. మేమైతే దిస్పూర్లో కూర్చున్నాం అనమాట. కొంచెం అయినాక వస్తుంది. కెమెరా పెట్టున్నా ఇక్కడ, ఫోన్ కెమెరా దూరం నుంచి వస్తుంది చూడండి, మీరు కనిపిస్తుందేమో. అగోండి వచ్చేసింది, కొంచెం దూరమే ఉంది. గైస్ ట్రైన్ అయితే దగ్గర ఉంది, వచ్చేసింది ట్రైన్. అగోండి, వావ్ రియల్ లాగానే ఉంది ట్రాక్ ఇంకా ట్రైన్ అయితే, కాకపోతే చిన్న ఉందన్నమాట. మేమైతే ఫస్ట్ ఆర్డర్ చికెన్ డ్రమ్ స్టిక్ అయితే ఆర్డర్ చేసినాము, వచ్చేసింది ట్రైన్లో. వీళ్ళైతే ఇస్తున్నారు 2-3 పీసులు. ఇవి 2 అనుకున్నారా, ఇంకా ఉంది చాలా. డాడీ కొందరు అన్నీ ఎత్తుతున్నారు, వస్తుంది. తినేసి కలుస్తా. గైస్ సెకండ్ అయితే ఆర్డర్ చేసేసినాం, మన ట్రైన్లో అయితే వస్తుంది. ఏం ఆర్డర్ చేసినామంటే తందూరి రోటీ ఇంకా చికెన్ కర్రీ వచ్చేసింది. చూడండి గైస్, ఇంకా రొట్టి ఇంకా చికెన్ కూర. మేమైతే తందూరి రొట్టి ఇంకా చికెన్ కర్రీ తినేసినాము. గైస్ ఇప్పుడైతే దిగేస్తున్నాము, ఇంటికి వెళ్తున్నాము. లిఫ్ట్ల నుంచి దిగుతున్నాము. మా అక్క ఇంకా నేనైతే మేమైతే కడుపు నిండా తినేసినాము. గైస్ ఇప్పుడైతే బిర్యానీ కొనుక్కుంటాము. ఆడ ఉట్టి రొట్టి ఇంకా చికెన్ పీస్ లైక్. గైస్ మేమైతే ట్రైన్ రెస్టారెంట్లో రోటీ ఇంకా చికెన్ కూర ఇంకా చికెన్ డ్రమ్ స్టిక్ ఇంకా రోటీ విత్ చికెన్ కర్రీ తిన్నాము. ఆడైతే బిర్యానీ తిందాం అనుకున్నాము, కానీ ఆడ అవైలబుల్ లేదు. సో ఇప్పుడైతే బయట వచ్చినాము, బిర్యానీ కొనుక్కొని ఇంట్లో తింటాం. గైస్ ఇప్పుడైతే 10:47 అవుతుంది రాత్రి పూట. చాలా లేట్ అయిపోయింది, కార్లోనే ఉన్నాము. ఇంకా బిర్యానీ కొనుక్కొని చాలాసేపు అవుతుంది, 11 అట్లా అయిపోతుంది ఇంటికి వచ్చే లోపల. గైస్ ఈడైతే బిర్యానీ కొనుక్కొని వచ్చినాము, కానీ మూసేసి ఉన్నారు అన్ని షాపులు. ఇది కూడా మూసేసి ఉన్నారు. గైస్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాము, బిర్యానీ దొరికేసింది. సో ఇప్పుడు తింటాము. గైస్ మేమైతే ఇంటికి వచ్చేసినాము, డ్రెస్ మార్చుకున్నా. ఇంకా చూపిస్తా, బిర్యానీ వేస్తుంది మమ్మీ, వేసేసింది. ఇదిగోండి మా ముగ్గురికి డాడీ తింటున్నారు ఆడ. సో ఇది మేము తినేసి కలుస్తా. సో గైస్ బిర్యానీ అయితే తినేసినాము, చాలా చాలా టేస్టీగా ఉండే. సో ఈ వీడియోలో అయితే మా మమ్మీది అయితే బర్త్డే చాలా మంచిగా జరిగింది. సర్ప్రైజ్ ఇచ్చినారు మా పిన్ని ఇంకా అత్త వాళ్ళందరూ. మా పిన్ని వాళ్ళు ఇంకా అత్త అంటే మామీ అంటాము మేము, వాళ్ళందరూ మమ్మీకి అయితే సర్ప్రైజ్ ఇచ్చినారు. మమ్మీ అయితే అసలు ఎక్స్పెక్టే చేయాలి వాళ్ళందరూ వస్తారని. మా డాడీకి మెల్లగా చెప్పినారు అందరూ, మళ్ళా సర్ప్రైజ్ ఇచ్చినారు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా మమ్మీ, కేక్ కూడా కట్ చేసింది. సో ఈ వీడియో ఇంతే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ ఒత్తేయండి. ఓకే బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.